పిల్లలు పేరెంట్స్ మెచ్చిన యూనివర్సిటీ సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ గుజరాత్. డబ్బు అక్కర్లేదు, సిగరెట్. హలో, సిగరెట్ కి డబ్బు అడుగుతున్నాను. అప్పుగా ఎవరా, రేపిచ్చేస్తా. కింద చూడు. హలో, ఇక్కడ చూడు. ఇదేంటి, అప్పు మక్కెల్ని విరుస్తుంది. ఫస్ట్ అప్పు మనసుల్ని విరుస్తుందని రాసేవాళ్ళు, ఇప్పుడు అప్పు మక్కెల్ని విరుస్తుందా? మనుషులకి మనసులో మమతలు ఉన్నా లేకపోయినా మక్కెలు కన్ఫామ్ గా ఉంటాయి. అందుకనే మా సంఘం వాళ్ళు మక్కెలు నిరుస్తుందని బోర్డు పెట్టమన్నారు. రౌడీల సంఘంలో కూడా ఒకటి పెట్టారే. ఏంటదే? ఎగ్గి పుల్లారే లోపు సిగరెట్ రావాలి. ఇన్సల్ట్. ఇప్పుడు రౌడీలు ఏం చేస్తారో తెలియదే. ఫ్రెండ్, ఏంట్రా వచ్చిపోయిన సరికి అంతా పెట్టుకుని ఎగతాళి చేస్తున్నావు? సచ్చు మగోడా, నా క్యాషియర్ వచ్చాడ్రా, మొత్తం డబ్బు తెస్తా. నీ కొట్టు రేట్ అంతా చెప్పరా. అశోక, మామా సిగరెట్ అడితే లేదంటున్నాడు రా, కొట్టాడు. రే మామ ఏరియాలో ఎంత గిరా డబ్బులెట్టినా? ఇప్పుడు నాన్న డబ్బాకి సిల్లెట్టలేదా? నువ్వు కేడీరా, లేడీస్ ఏంట్రా నెట్టి పారేస్తున్నా? నువ్వు నేను ఇలాగే ఫ్రెండ్షిప్ చేసావా? చూడరా, ఈ జేబులో పెట్టావా? అయితే ఈ జేబులోనే ఉండాలి. తీయమన్నానా? దొరికింది. ఇలా సుట్ట కింద సుట్టేసా. అయితే వీడు అశోక్ కాదా, శివానా? మాటలు బాధ్యతగా పెద్దోళ్ళగా మాట్లాడుతున్నావు, అందుకని డ్రెస్ కూడా పెద్దోళ్ళగా వేసుకోవాలా? నా ఫ్రెండ్స్ అందరూ ఎగతాలు చేస్తున్నారు, కొంచెం యూత్ఫుల్ గా డ్రెస్ చేసుకో. వీడి పని బాగుంది. హలో, రే అశోక్, ఎక్కడ ఉన్నావురా? నా మొఖానికి ఒక నలుగు పెట్టాడు, నువ్వు వెంటనే బయలుదేరరా. అవునరా, నువ్వు వెంటనే బయలుదేరరా. ఇక్కడేరా నాయర్ కొట్లో. తొందరగా రా. మీ అన్న చేపలనే నరుకుతాడు, మేము మనుషులనే నరుకుతాం రా. ఎవరి దగ్గర రా వాడి తోకు? నవ్వరా, గౌడిగేది బాగా నవ్వు. ఇదే నీకు ఆఖరి నవ్వు. ఈ రోజు సాయంకాలంలోగా నీ కొట్టు పీస్ పీస్ చేస్తాం. నేను ఎవరినో ఇప్పుడు చూపిస్తాను రా. రే అశోక్, రే 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 ఆగరా. ఏంట్రా, కొట్టిదిగో ఇక్కడ ఉంది, బండి ఎక్కడ ఆపావు? నిన్న నువ్వు అనుకుని మీ అన్నయ్య పాకెట్లో చెయ్యట, అందుకేం చేశాడో తెలుసా? ఇదిగో ఇక్కడ తల పగలగొట్టాడు. లైట్ గా అన్నమే చేసినందుకే బిలబిలామని కుర్రోళ్ళు వచ్చారు. చెప్పుంచి అని అనుకో, మీ అన్నని పెచ్చగొట్టుడు కొట్టేవాళ్ళు. ఈ మొహం, ఇదే మొహం, ఈ ఒక్క కారణం చేతే నిన్న మీ అన్న ఎస్కేప్ అయ్యాడు. లేదనుకో ఈ పాటికి వాడు ఎముకలు ఏరేసేవాళ్ళు. రే, మీ అన్నయ్య నన్ను ఎవరు అనుకుంటున్నారా? నేను నీకు ఫ్రెండ్నే, మీ అన్నయ్య ఫ్రెండ్ కాదు. వాడిని ఇదిగో చూడు, ఫోన్ చేసి మీ అన్నయ్య రమ్మని. తాళం ఇవ్వరా? వాడిని కొట్టం లేరా, ఊరికి వెళ్ళి తచ్చిచ్చి పంపిస్తా, రమ్మని చెప్పు. తాళం హలో. ఏంటి శివ, నేను ఎప్పటి నుంచో నీకోసం వెయిట్ చేస్తున్నాను. ఏం లేదు, వచ్చేదారిలో ఒక కుక్క అడ్డంగా వచ్చింది. కుక్క? నీకేం కాలేదుగా? నాకేం కాలా, ఆ కుక్కకే నోరు ముక్కు చెవుల్లోంచి రక్తం కారుతోంది. మనల్ని అంటున్నాడా? మళ్ళీ ఎక్కించి మొత్తం ముగించేద్దామా లేకపోతే వదిలేద్దామా అని. ఈ సీన్ అంతా మన దగ్గర వద్దే వద్దురా. మీ అన్నయ్య ఫోన్ చేసి రమ్మని చెప్పు. అయితే నువ్వు రావడానికి లేట్ అవుతుందా? వచ్చేస్తాను, నువ్వు అక్కడే వెయిట్ చేయి. మీ అన్న ఎవరి మెచ్చి చేశాడు? మామ ఒంటి మెచ్చిన గిఫ్ట్ లేకుండా ఉన్నా నెత్తిని గిఫ్ట్ ప్యాక్ చేశాడు. ఏంట్రా మీ అన్న ఏంటి, వాడు పెద్ద పోటుగాడా? ఇదిగో చూడు, ఇప్పుడు వాడు రావాలి. నీకు ఇచ్చిన టైం దాటిపోయింది మామ. సరే నువ్వు పెట్టి, నేను మళ్ళీ చేస్తాను. మీ అన్నయ్యను వచ్చి నా కాళ్ళ మీద పడి క్షమాపణ అడగమని చెప్పు, పోతే పోనే వదిలేస్తా. నువ్వెందుకు వస్తావురా? ఫోన్ చేసి మీ అన్నయ్యని రమ్మను. నువ్వు ఉండగానే వస్తే దెబ్బలు తినకుండా ఎస్కేప్ అవుతాడు. చెప్తూనే ఉన్నాను, వాడు అనుకుని నా దగ్గర మాట్లాడుతావు. నీకు ఎంత పైసలు వాడి దగ్గర పెట్టుకో, నా దగ్గరకు వచ్చావో అన్ని దెబ్బలు నేను నా జోలికి వస్తావా?
అప్పుడు నైట్ వచ్చి యాక్షన్ చేసిన అదే అన్న ఇప్పుడు వచ్చి యాక్షన్ చేశాడా? అప్పుడు ఇదే డబుల్ యాక్షనా? చట్టరీత్యా ఏ తప్పు చేయలేదు, నేను కూడా అంతే స్వామి. హాయ్, ఏంటి వెళ్దామా? కమ్ కమ్ సిట్. ఏం కావాలో చెప్పు. పలుడు ఇవ్వండి. ఆవిడేం చెప్పారో అవి రెండు. నేనేదో ఆశపడింది కదా, లైట్ గా గోకితే సైడ్కి రమ్మంటుంది. బాయ్స్ ఇలాగే బ్లాక్ అవుతున్నారా? నేనేం తప్పు చేశానే? రే, నువ్వెవరో నాకు బాగా తెలుసురా. మీ అన్నయ్య నీ గురించి నాకు మొత్తం చెప్పాడు. అరే పోయ్. ఏయ్, నేను శివనేనే. నోరు మూయరా. నా శివ గురించి నాకు బాగా తెలుసు. తన దగ్గర ఒక స్పెషల్ వాసన వస్తుంది, అది నీ దగ్గర లేదు. నాకు ఫస్ట్ నుంచే డౌట్ వచ్చింది. ఏయ్, నువ్వే కదా అన్నావు యూత్ఫుల్ గా డ్రెస్ చేసుకున్నామని. నిన్ను సంతోష పెడదామని సెంట్ అది కొట్టుకొస్తే ఇలా సెంటర్ చూస్తున్నావేంటే? అయ్యో శివ, ఐమ్ సో సారీ. ఓయ్ సారీ. నాన్న. ఏంటి బాబు? ఏంటి నువ్వు? పోయా. ఓయ్ వెంకటాచలం. నాన్న, నన్నేనా బాబు పిలిచావు? ఏంటా విషయం? ఏమయ్యా, పెద్ద మనిషిలా బాధ్యతగా ఏమైనా పని చేస్తున్నావు నువ్వు? చెల్లెలి పెళ్లికి అన్ని విషయాలు మాట్లాడి వెళ్ళారుగా? అవును, అయితే ఇప్పుడేంటి? ఆ తర్వాత ఏం చేద్దాం? ఏమైనా ఏర్పాట్లు చేస్తావు నువ్వు? ఊరికే బుద్ధ అవతారంలో తిరుగుతున్నావు. అంతా పెళ్లి పనులే చేస్తూ ఉన్నాం. ఏం చేస్తున్నావు? సరే, డబ్బుకి ఏమైనా ఏర్పాటు చేసావా? వాళ్ళే ఏమీ అక్కర్లేదని చెప్పారు కదా. కట్నం ఇవ్వద్దు నువ్వేగా చెప్పావు. ఏంటి? నేను ఇవ్వద్దని చెప్పానా? ఇవ్వు ఇవ్వు అని టార్చర్ పెట్టొద్దని వాళ్ళకి చెప్పాను. ఆహా. మన సార్ ఇవ్వాలి. చెల్లెలికి కావాల్సిన వాడిని ఇచ్చి పెళ్లి గ్రాండ్ గా జరిపించాలి. హె, అవును, కర్ణుడు. సార్ అనేది ఎందుకు పెడతారు? మన అమ్మాయి ఇంకొకరి ఇంటికి వెళ్ళేటప్పుడు చోటు కొత్తగా ఉంటుంది, మనుషులు కొత్తగా ఉంటారు, పరిస్థితులు కొత్తగా ఉంటాయి, అన్ని కొత్త కొత్తగా ఉంటాయి. అది తీసుకుంటే ఆడబిడ్డ ఏముంటుందో, అది తీసుకుంటే అత్త ఏముంటుందో అని భయపడుతుంది. ఆ ఇచ్చేదే మన వస్తువు అయిందనుకో, ధైర్యంగా తీసుకుని వాడుకుంటుంది. తనకు సంతోషంగా ఉంటుంది, సౌకర్యంగా ఉంటుంది. అందుకే పుట్టింటి వాళ్ళు ఆడపిల్లకి సారిచ్చి పంపించేది. అది పొద్దని ఎవ్వడు అనడు. నేను చెప్పేది కరెక్టా? ఏంట్రా వీడు కొత్త కొత్తగా ఏవేవో చెప్తున్నాడు? ఏ ప్లాన్ లో ఉన్నాడో తెలియట్లేదే. చెల్లెలు పెళ్లి యమా గ్రాండ్ గా జరిపిద్దాం. అంతెందుకు, వాళ్ళు అడిగిన కార్ కూడా కొనిచ్చేద్దాం. అవును, ఈడ పెద్ద టాటా కంపెనీ ఓనర్. ఎక్కడి నుంచి తెస్తాడో ఏంటో. నా బంగారం, చెల్లెలంటే ఎంత ప్రేమరా నీకు? అది సరే, అవన్నీ కొనాలంటే మన దగ్గర అంత డబ్బు లేదు కదరా. దానికి నువ్వెందుకు దిగులు పడతావు? అదే మెట్టుకుళ్ళు వాడి పేరు మీద ఒక ఇల్లు ఉంది కదా, దాన్ని అమ్మేద్దాం. ఆ వచ్చే డబ్బుతో బాను కావాల్సినవన్నీ ఎక్కువనిచ్చేద్దాం. ఎరా? ఓకే అనే. చివరికి మన నెత్తి మీద చేయబెట్టాడా? ఆ ఇల్లు వాడికని, ఈ ఇల్లు నీకని ఓ మాట అనుకున్నాం. అదేలా అమ్ముతాం? వాడికి ఎందుకు ఇల్లు? అడు తిరిగి ఇటు తిరిగి చివరికి నాకే పెడతాడు స్పాట్. వాడిని ఎందుకు చూస్తున్నావు? వాడే అన్నాడుగా ఇక పెళ్ళొద్దు, జీవితమే లేదు అని. ఇంక వాడికి ఎందుకు ఇల్లు? నేను ఇప్పుడు అన్నారా? అన్ని వీడే డిసైడ్ చేస్తున్నాడు. వాడేదో పిచ్చిగా వాగుతున్నాడు అనుకుంటే మనం అలాగే వదిలేస్తావా? అయితే రండి వాడిని అడుగుదాం. ఎరా అన్నయ్య, ఆ ఇల్లు అమ్మడంలో ఎలాంటి అభ్యంతరం లేదు. అయ్యో, నాకు ఎలాంటి అభ్యంతరం లేదు నాన్న. అన్నయ్య ఏమన్నాడో నేను అదే అనుకున్నాను. చెల్లెల పెళ్లిని ఏమో ధూమ్ ధామ్ గా చేయాలి. నాకు మాత్రం పంగనామాలు పెట్టండి. చూసారుగా, వాడే ఒప్పుకున్నాడు. ముందు ఆ ఇల్లు అమ్మ ఏర్పాటు చేయండి, ఆ తర్వాత మిగతా పనులు చూసుకుందాం. నీకు ఈ విషయంలో అభ్యంతరం ఏం లేదు కదా నాకు నాన్న? అభ్యంతరం లేదని చెప్పానుగా. చెల్లెలు సంతోషంగా ఉండాలి, నాకు అదే కావాలి. ఏమా, వాడే ఒప్పుకుంటున్నాడు, నువ్వెందుకు వాడిని గుచ్చి గుచ్చి అడుగుతున్నావు? నువ్వురా. ఏ బాను, ఆ నగలు తీసుకురా, అమ్మకు చూపిద్దాం. ఎరా? నా ఇంటికి ఎసరు పెట్టావు కదా,
వీడిని ఇలాగే వదిలేస్తే నా చేతికి చెప్పిచ్చి నడి రోడ్డు నిలబెట్టేలా ఉన్నాడు. సంతోషం పోయింది, ఆస్తి పోయింది. రేయ్, నువ్వు చేసేది మంచి కాదురా. నేనెప్పుడూ ఇలాగే ఉండను. నేను చాలా చెడ్డోణ్ణిరా, చాలా చెడ్డోణ్ణి. ఇంకా ఫిగర్లను కరెక్ట్ చేసుకునే విషయంలో ఎవరిని నమ్మకూడదు. మనకు మనమే గెటప్ వేసుకుని కరెక్ట్ చేసుకోవాల్సిందే. హాయ్ హాయ్ బుజ్జి ఇది మీకు ఇమ్మని చెప్పాడు. జీనా బుజ్జి బాబు ఆ, ఓ ఆడ మనసు ఇంకో ఆడ మనసుకే తెలుస్తుందని చెప్తారు. అందుకని మీ మనసులో ఏముందో మీరే చదివి చెప్తే నేను అతనితో చెప్పాను. బుజ్జి బాబు యాక్చువల్ గా చాలా మంచివాడు తెలుసా. అలాగా ఏ అలాగా అని అడిగారు. ఒకసారి నా కంటిన్యూగా ఎక్కిళ్ళు, అప్పుడు అతను నన్ను రేప్ చేశాడా అన్న భయంతో ఎక్కిళ్ళు ఆగిపోయాయి. అంత మంచివాడా? ఏ అతను మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాడు. ఇప్పుడు నేను అతన్ని చూడొచ్చా? షూర్, ఇప్పుడే 10 నిమిషాల్లో రమ్మంట. వెంటనే వర్కౌట్ అయింది. ఎక్కడికి వెళ్ళొద్దు, ఇక్కడే ఉండండి, రమ్మని చెప్తా. గెటప్ మార్చి వచ్చేయడమే. అయ్యో వీడెందుకు ఇక్కడికి వచ్చాడు? అయ్యో వీడన్నా లేక తమ్ముడా? మనం ఈ లేడీ గెటప్ వేసుకుని కనిపెట్టుంటాడా? అయ్యయ్యో ఇదొకటి ఊరికే జారిపోతుంది. ఏంటి వీడు నడిస్తే నడుస్తున్నాడు, ఆగితే ఆగుతున్నాడు. అయ్యో ఏం చెబుతాడో తెలియట్లేదే. అనవసరంగా అమ్మాయిని బస్ స్టాండ్ లో వెయిట్ చేయమని చెప్పారు. అయ్యోయ్యో బ్లైండ్ అండ్ వచ్చేసాడు. తమ్ముడైతే పై పైన కొడతాడు, అన్న అయితే ఎగిరెగిరి తంతాడే. వలేస్తే దీనికే వెయ్యాలి. బుద్ధుందిరా నీకు? నువ్వు బుచ్చిబాబు సిస్టర్ కదా? బుజ్జి బాబునేరా వలేస్తే నాకే వెయ్యాలా? రా, వచ్చి వెయ్యరా, రారా. ఆడవేషం వేసుకుని కూడా లవ్ చేసుకుని ఇవ్వట్లేదు కదరా. అక్కడి నుంచి చూసినప్పుడు ఫిగర్ సూపర్ గా ఉంది అనుకున్నాను. ముందుకొచ్చి చూస్తే రే, నీ వెంట ఎంత మంది అమ్మాయిలు పడ్డారు, కానీ ఇప్పుడు మగాడు ఆడవేషం వేస్తే వెర్రిగా వెంట పడుతున్నావు. ఇలాగే వెంట పడుతూ ఉండు, ఏదో రోజు పిచ్చి ముదిరి రోడ్డును పడతావు. ఏంటి వీడు అలోమని తలపట్టుకుంటున్నాడు? నేను లవ్ చేసిన అమ్మాయిలకి వలేసి కలేసుకుంటాడు అనుకుంటే చివరికి నన్నేం పెళ్ళేసుకుంటున్నాడు. వెరీ బ్యాడ్. ఇంకీ ఊళ్ళో ఉండకూడదు, వేరే ఊరికి వెళ్ళి సెటిల్ అవడం మేలు. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream కి iDream టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. ఫర్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. And don't forget to subscribe to iDream.